Hi everyone, this is Ram from SGS Sainik Academy. So SGS Sainik Academy ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ నెంబర్ ఆఫ్ సీట్స్ స్టేట్ ఫస్ట్ సెకండ్ ర్యాంక్స్తో పాటు చాలా సీట్స్ వచ్చాయి. సో చాలా వరకు ఇన్ని సీట్స్ ఒక అకాడమీకే రావడం ఏంటి, నమ్మశక్యం కాని సీట్స్. నిజానికి నేను కూడా రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలాసేపు అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ మేము అంతా స్టాఫ్ కూర్చొని ప్రతి ఒక్క ఇది అతిశయోక్తిగా అనిపించిన చాలా సీట్స్. ఎవరైనా ఎన్ని సీట్స్ వస్తాయంటే ఇన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ అంటే ఒకసారి నమ్మశక్యం కాలేక మళ్ళీ ఇంకోసారి నెంబర్ అడిగేవాళ్ళు. మరి ఎందుకు ఇలా సాధ్యమై? ఎవరికైనా సాధ్యమవుతాయి సీట్ సాధించడం. మనము చేసినటువంటి కృషి మాత్రమే మనకి ఫలితాన్ని ఇస్తుంది. అది పెద్దదా లేదా చిన్నదా అనేది మనం చేసేటువంటి కృషి పైన ఆధారపడి ఉంటుంది. లాస్ట్ ఇయర్ కానీ అలాగే బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ అంటే 2021 ఎగ్జామ్లో కానీ లేదా 2022 జనవరిలో జరిగే ఎగ్జామ్లో కానీ ఎస్జిఎస్ సైనిక్ అకాడమీ అనుసరించినటువంటి విధానాలే అన్ని సీట్స్ రావడానికి ఇంక్లూడింగ్ స్టేట్ ఫస్ట్తో సహా 2020 స్టేట్ ఫస్ట్, 2021 స్టేట్ ఫస్ట్, 2022 స్టేట్ ఫస్ట్. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, సో స్టేట్ ఫస్ట్ వస్తే గొప్ప లేదంటే ఏంటి అంటే రాబోయేటువంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ కోసం చెప్పాలి. మరి ఈరోజు నేను సక్సెస్ సాధించాలి అంటే కష్టపడటంతో పాటుగా ఎలా కష్టపడాలో తెలియాలి. చాలామంది బుక్స్ ముందు పెట్టేసుకొని లేదా కోచింగ్ సెంటర్స్కి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పంపించేస్తారు, కానీ సీట్ రాలేదండి, మా అబ్బాయి చాలా బాగా కష్టపడ్డాడు కానీ సీట్ రాలేదండి. ఎస్, నిజానికి చాలా బాగా కష్టపడే ఉంటాడు బాబు లేదా మీ పిల్లలు ఎవరైనా సరే, కానీ కష్టపడే మార్గం తెలియాలి, ఎలా కష్టపడాలో తెలియాలి. అలా తెలియజేసే వాళ్ళు ఎవరు అంటే టీచర్. ఎస్. అండ్ ఇంకొకటి, క్లాసులు వింటూ హోంవర్క్ చేస్తూ క్లాస్ వర్క్ చేస్తూ ఉంటే సీట్ రాదు. దానికి నేను ఎప్పుడు చెప్పేది అంటే ఎగ్జామినేషన్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయాలి. ఈరోజు మన ఎస్జిఎస్ సైనిక్ అకాడమీ ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో, హాస్టల్ లేదా డే స్కాలర్ ఉండే వాళ్ళకి ఇక్కడ చెప్తాను, ఆన్లైన్లో ఉండే వాళ్ళకి డైలీ టెస్ట్ టైం టేబుల్ అనేది ఒకటి ఆల్రెడీ పంపించడం జరిగింది. అసలు డైలీ టెస్ట్ వల్ల నేను ఈరోజు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ పీడిఎఫ్ అంతా కూడా నేను పంపించేశాను ఆల్రెడీ ఆన్లైన్లో. అంటే ఎవరైతే ఎస్జిఎస్ సైనిక్ అకాడమీలో ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ పంపించేశాను. అంటే ఇక్కడ బ్యాచెస్ వైజ్గా వస్తుంది. ప్రెసెంట్ బ్యాచ్ 1, 2, 3 వీళ్ళకి సిలబస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి పంపించాను. నెక్స్ట్ బ్యాచెస్కి త్వరలో మీకు కూడా టైం టేబుల్ వస్తుంది, మీరు డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, సో మీకు కూడా టైం టేబుల్ వస్తుంది, డైలీ టైం టేబుల్ అనేది. సో ఈ డైలీ టెస్ట్ అనేటువంటివి ఎలా ఉంటాయి అంటే, మేము ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు 6 నుంచి 7 మధ్యలోనే ఆ టెస్ట్ రాయాలి. ఏ టైంలో రాసినా కానీ అది టెస్ట్ ఓపెన్ కాదు. ఇది ఒక ఫస్ట్ కండిషన్ అనమాట. ఎందుకంటే మీకు ఎర్లీ మార్నింగ్ అనేటువంటిది మీ బ్రెయిన్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మీరు బాగా ఆలోచించగలరు. సో ఆ టైంలోనే, ఇంకా మిగతా టైంలో ఓపెన్ కాదు. మరి 6 o'clock మీరు టెస్ట్ రాయాలంటే మీరు 5:30కే లేవాల్సి ఉంటుంది. అంటే మీకు టైం సెన్స్ కూడా ఈ టెస్టులతో పాటు అలవాటు చేయడానికే. గుర్తుపెట్టుకోండి, 2021 సక్సెస్ సాధించిన స్టూడెంట్స్ అలాగే 2022 జనవరిలో జరిగినటువంటి ఎగ్జామ్లో సక్సెస్ సాధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫాలో అయ్యారు. ఓకే, అందువల్లనే మనకి వాళ్ళకి రావడం జరిగింది సీట్స్ అనేటువంటి. ఓకే, సో వాళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి మనకి అన్ని సీట్స్ రావడం జరిగింది. ఓకేనా? సో అలా కాకుండా ఉంటే మనకి అవి సాధ్యమయ్యేవి కాదు. ఇవి డైలీ టెస్ట్ అనేటువంటిది. అంటే మన డైలీ టెస్ట్తో పాటు ఇంకా ఉన్నాయి, మెగా గ్రాండ్ టెస్ట్, మాక్ టెస్ట్, మోడల్ టెస్ట్ ఉన్నాయి. నేను వాటి గురించి చెప్తాను. ఇప్పటికే మీరు వీక్లీ టెస్ట్, ప్రాక్టీస్ టెస్ట్ అలాగే వాటితో పాటుగా గ్రాండ్ టెస్ట్ రాసి ఉన్నారు. మెగా గ్రాండ్ టెస్ట్ కూడా ఇప్పుడు వస్తున్నాయి, దాని గురించి ఇంకొక వీడియోలో చెప్తాను. సో ఇది డైలీ టెస్ట్. యాక్చువల్గా ఎవ్రీ 2 క్లాసెస్కి ఒక ప్రాక్టీస్ టెస్ట్ ఉంటుంది, అలాగే ఎవ్రీ వీక్ ఒక టెస్ట్ ఉంటుంది, ఎవ్రీ 4 weeks ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మెగా గ్రాండ్ టెస్ట్లు కూడా ఒక 3 బ్యాచెస్కి స్టార్ట్ అయ్యాయి. అకార్డింగ్ టు సిలబస్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. కొన్ని బ్యాచెస్కి రాకపోవచ్చు, త్వరలో వస్తాయి, వాళ్ళకి ఇప్పుడు రాలేదేమో, నెక్స్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం డైలీ టెస్ట్ అంటే ఇక్కడ చూడండి, ప్రాక్టీస్ టెస్ట్, వీక్లీ టెస్ట్, గ్రాండ్ టెస్ట్, మెగా గ్రాండ్ టెస్ట్, 4 type ఆఫ్ టెస్ట్ అయిపోయి ఇప్పుడు డైలీ టెస్ట్ కూడా. అంటే ఇప్పటికి 5 types ఆఫ్ టెస్ట్ రాస్తున్నారు. ఇంకా ఉన్నాయి మోడల్ టెస్ట్, మార్క్ టెస్ట్ అని ఇంకా 2 types ఆఫ్ టెస్ట్ ఉన్నాయి. టోటల్గా 7 types ఆఫ్ టెస్ట్ ఉంటాయి. 7 types ఆఫ్ టెస్ట్. ఎందుకు ఇన్ని టెస్ట్ సిరీస్ రాయాలంటే, ఎస్, మీరు ఎప్పుడైతే ఎక్కువగా మీరు వీటిని ఫాలో అవుతుంటారో, టెస్ట్లు ఎక్కువగా ఎప్పుడైతే రాస్తూ ఉంటారో అప్పుడు ఖచ్చితంగా మీరు
ఎగ్జామినేషన్ని బాగా అంటే ఎక్కువ ఎగ్జామ్స్ రాస్తే ఏమవుతుంది, మనం బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు క్లాస్ వినేస్తారు, ఓకే, క్లాస్ వర్క్ చేస్తారు, ఓకే, క్లాస్ వర్క్ మోడల్ ఇక్కడ హోంవర్క్ చేసేస్తారు, అయిపోయింది అనుకుంటే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఆప్షన్స్లో మిస్టేక్గా ఉండేవి అంటే రాంగ్ ఆప్షన్స్ని మనం ఎలా ఎలిమినేట్ చేసుకోవాలి, కరెక్ట్ ఆన్సర్ని ఎలా చూస్ చేయాలి, ఓఎంఆర్లో ఎలా బబుల్ చేయాలి, మీకు మార్క్స్ ఎలా వస్తున్నాయి, ఇవన్నీ ఎవరు అనలైజ్ చేస్తారు, మనం పెట్టుకునేటువంటి టెస్టులు మాత్రమే. అర్థమవుతుందా మై డియర్ స్టూడెంట్స్? అండ్ పేరెంట్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే డైలీ టెస్ట్ మేము ఏ టైంలో పంపించామో ఆ టైంలోనే మీరు రాయాల్సి ఉంటుంది. ఒక్క విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ వచ్చేసింది, ఏ డేట్ నోటిఫికేషన్ డేట్ తెలిసిపోయింది కదా, ఇలాంటి టైంలో మనం ఎంత అలర్ట్గా ఉండాలి అంటే ప్రపంచం అంతా నిద్రపోతుంది అనుకోండి, మనం మేల్కొని ఉంటే మనకు సక్సెస్ వస్తుంది. ప్రపంచం అంతా నిద్రపోతున్నప్పుడు మనం మేల్కొని ఉండి మన ఎయిమ్ కోసం ఆలోచిస్తే మనకి సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కరికి ఉండేది 24 hours పర్ డే. కానీ కొంతమందికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, కొంతమందికి ర్యాంక్ వస్తుంది, కొంతమందికి సైనిక్ స్కూల్లో సీట్ వస్తుంది, కొంతమందికి అసలే రాదు. ఎలా ఆ 24 hours యూజ్ చేసుకునేటువంటి విధానం తెలియక. ఐఎమ్ హియర్, మీకు ప్రాబ్లం ఏం లేదు, నేను టైం టేబుల్స్ ఇస్తున్నాను, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాను, రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాను. మీరు చేయాల్సిందలా నేను చెప్పింది పాటించండి, ఖచ్చితంగా మీరు సీట్ సాధిస్తారు విత్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మై డియర్ స్టూడెంట్స్, రైట్? సో మరి టైం టేబుల్ ఎలా ఉంటుంది అనేది మీకు ఆల్రెడీ PDF పంపించడం జరిగింది. జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం ఇది సెప్టెంబర్ మంత్ అంటే ఇక్కడ మీరు చూడండి కొన్ని బ్యాచెస్కి వస్తుంది, కొన్ని బ్యాచెస్ ఇంకా వస్తాయి, మీకు మళ్ళీ కొత్త టైం టేబుల్ వస్తుంది. ఎందుకంటే మీరు జాయిన్ అయినటువంటి డేట్ బేస్ చేసుకుంటాయి ఎగ్జామ్స్ అని కూడా. చూడండి September 5th నుంచి ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సెప్టెంబర్ మీకు సిలబస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ టైం టేబుల్లో సిలబస్ ఉంది, అది మీరు ఓవరాల్ గా మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు. ఓకే, September 5th నుంచి నెంబర్ సిస్టమ్ అనాలజీ 1, September 6th నెంబర్ సిస్టమ్ 2 అంటే నెంబర్ సిస్టమ్ లోనే పార్ట్స్ గా డివైడ్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే నెంబర్ సిస్టమ్ మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి. చూడండి నెంబర్ సిస్టమ్ ప్రతిరోజు వస్తుంది. ఎప్పటి వరకు చూడండి, September 11th వరకు నెంబర్ సిస్టమ్ లో ఉండే క్వశ్చన్స్ రిపీట్ అవుతుంటాయి. ఎందుకు నెంబర్ సిస్టమ్ లో అంటే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా? సో September 5th స్టార్ట్ అయింది. దిస్ ఇస్ ఆల్ ద సెప్టెంబర్. అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ మీకు మేము ఇది క్లియర్ గా లేకపోయినా మీకు ఆల్రెడీ PDF పంపించేసాం. ఎవరికి? బ్యాచ్ 1, 2, 3 వాళ్ళకి. మిగతా బ్యాచ్ వాళ్ళకి త్వరలో వస్తుంది మీకు సెపరేట్ టైం టేబుల్. ఓకే, ఇవి ఓకే. ఇలా మీరు ఈ సిలబస్ కూడా పంపించేసాం కాబట్టి ముందు రోజు బిఫోర్ డే ఆ సిలబస్ ని చూసుకోండి. ఎలా చూసుకుంటారు? మీ క్లాస్ నోట్బుక్స్ ఉన్నాయి, మీ హోంవర్క్ నోట్బుక్స్ ఉన్నాయి, అలాగే రివిజన్ నోట్బుక్స్ ఉన్నాయి, వాటిలో చూసుకోవాలి. ఇలా ఇది సెప్టెంబర్ మంత్ గోల్, 2022 సెప్టెంబర్ గోల్ ఆఫ్ ద మంత్, అక్టోబర్ గోల్ ఆఫ్ ద మంత్. ఇలా ప్రతిరోజు కూడా చూడండి. ఇక్కడ సాటర్డే అక్టోబర్ 1st సింప్లిఫికేషన్ యాడ్ వెబ్ అంటే ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్. ప్రతిరోజు మ్యాథమెటిక్స్ అనేది కంపల్సరిగా ఉంటుంది, రైట్? దిస్ ఈస్ ఆల్ ద అక్టోబర్ మంత్. అండ్ సి హియర్ నవంబర్ మంత్. సో నవంబర్ లో ఏమేమి వస్తాయి ఇక్కడ నేను ప్రతి దానికి కూడా డేట్ అలాగే డే అండ్ ఆ రోజు ఏ టాపిక్ అనేది మీకు ఇప్పుడే ఇవ్వడం జరిగింది. సో మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి. ఓకేనా? దిస్ ఇస్ ద డిసెంబర్ మంత్ ప్రాక్టీస్, డైలీ టెస్ట్. దిస్ ఇస్ ద డిసెంబర్ మంత్. డిసెంబర్ మంత్ మీకు 25th మనం కంప్లీట్ చేస్తాం. అంటే నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్. ఈ నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ రాయడం వలన మీరు క్వశ్చన్స్ ఫైనల్ ఎగ్జామినేషన్స్ లో మీకు న్యూగా అనిపించవు, హార్డ్గా అనిపించవు. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా. ఎందుకంటే చూడండి, మీరు ప్రాక్టీస్ టెస్ట్లో ఒకసారి, వీక్లీ టెస్ట్లో ఒక్కసారి, అండ్ గ్రాండ్ టెస్ట్ అండ్ మెగా గ్రాండ్ టెస్ట్, డైలీ ఇన్ని టెస్ట్లో దీస్ మెనీ టెస్ట్స్ ఆర్ దేర్ ఫర్ యూ టు చెక్ యువర్ సెల్ఫ్. ఓకే, మీకు క్వశ్చన్స్ని సాల్వ్ చేసేటువంటి ప్రాపర్ వే ఆఫ్ వస్తుంది. అట్లాగే దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే టైం సెన్స్ అనేది అలవాటు అవుతుంది మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? టైం సెన్స్ అనేటువంటిది మీకు అలవాటు అవుతుంది. వీటి కోసమే నేను నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ని అందిస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఈ టెస్ట్లను అనేది సీరియస్గా తీసుకోవాలి. డైలీ టెస్ట్ సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలోంచి చాలా క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి లాస్ట్ ఇయర్ కూడా. మ్యాథ్స్లో 150/150 రావడానికి రీజన్ ఏంటో తెలుసా? టెస్ట్ సిరీస్, నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ రాయకపోతే మీరు ఎన్నిసార్లు క్లాసులు వింటారు, హోంవర్క్ సమ్స్ ఎన్ని చేసినా కానీ అవి ఏవి యూజ్ అవ్వవు. మీరు టెస్ట్ సిరీస్ ఎన్ని రాస్తే కనుక అంత నాలెడ్జ్ వస్తుంది. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మీకు అర్థమవుతుంది ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంత బాగా మీకు టెస్ట్ సిరీస్ యూజ్ అయ్యాయి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? మరి ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే డైలీ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయిందో ఎర్లీ మార్నింగ్ 5:30కే లేవండి. మీరు 6 o'clock కల్లా ఎగ్జామ్ దగ్గర రెడీగా ఉండండి.
ఎగ్జామ్ రాయండి, ప్రతిరోజు వెంటనే రిజల్ట్స్ వచ్చేలాగా కూడా చేశాం. అంటే మీరు రాసి సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఎంత స్కోర్ వస్తుందో తెలుస్తుంది. అందులో రాంగ్ వచ్చేటువంటి సమ్స్ అన్నిటి కూడా ఒక నోట్బుక్ పెట్టుకోండి, అందులో నోట్ చేసుకోండి. మీకు ఒకవేళ తెలియకపోతే మాకు అది స్క్రీన్ షాట్ పెట్టండి లేదా ఫోటో తీసి పెట్టండి, నేను ఖాళీ టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాయిస్ మెసేజ్ ద్వారా. ఓకే, లేదు అనుకుంటే మీరే మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ అయిపోయిన సిలబసే కదా. ప్రాక్టీస్ టెస్ట్లో ఒకసారి మీరు ఆల్రెడీ రాసేసారు, అట్లాగే వీక్లీ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ చాలా సార్లు మీరు రిపీట్ చేసినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, ఇందులో కొంచెం కష్టంగా ఉండేటువంటి క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. మీరు వాటిని కష్టంగా ఉన్నాయి ఏంటి అని భయపడవద్దు, ఛాలెంజింగ్ గా తీసుకోండి. ఎవరైతే కష్టంగా అనిపించేటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఛాలెంజింగ్ గా తీసుకొని చేస్తారో వాళ్ళే సక్సెస్ సాధిస్తారు. ఛాలెంజ్ ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ ని సాధించగలుగుతారు. మరి స్టూడెంట్స్ అందరూ కూడా బాగా చదవాలి. నోటిఫికేషన్ డేట్ వచ్చేసింది, ఎగ్జామ్స్ రాయండి, రాస్తూనే ఉండండి, అలా రాస్తూనండి. ఓఎంఆర్ షీట్స్ ఆల్రెడీ పంపించడం జరిగింది. పంపించకపోతే మీరు ఇన్స్టిట్యూట్ నెంబర్స్కి కాల్ చేసి మీరు అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీరు మొబైల్లో నోట్ చేస్తూనే బబ్లింగ్ చేయడం కూడా చేయండి, మర్చిపోవద్దు బబ్లింగ్ చేయడం. ఎందుకంటే బబ్లింగ్ చేయడం రాకపోతే మీరు ఎంత బాగా ఎగ్జామ్ రాసినా కానీ ఫెయిల్ అయిపోతారు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్, టేక్ కేర్ అండ్ బై.